ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే నక్షత్రము ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ నక్షత్రము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక నక్షత్రం వలె ఉండుటకు ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే నక్షత్రము. ధ్యానాంశం. నక్షత్రము ఆకాశములో ఉంటుంది, అది నిత్యము వెలుగుతూ ఉంటుంది. నక్షత్రము అలాగనే ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కలేనంత ఎత్తైన స్థానంలో ఉండాలని, అతను ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలని దైవ గ్రంథం తెలియజేస్తుంది. అనేక మందికి మనము వెలుగునిచ్చేవారిగా, శాశ్వత కాలము వెలిగేవారిగా మనం ఉండాలి. మన దీపం ఆరిపోయేదిగా ఉండకూడదు, నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. ఈ వెలుగుతూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటి గుండా మనం ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో ఉండాలి. ఆ తర్వాత ప్రతి వారము కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. అప్పుడు ఇంకా ఏం చెయ్యాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే అని మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని మాట్లాడుతున్నాడు. ఆకాశంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అని మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రకాశిస్తూ ఉంటారు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులు అంటే ఎవరు? బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, బుద్ధిహీనుడు తన చేతులతో తన ఇల్లు ఓడ పెరుక్కుంటాడని మాట్లాడుతున్నాడు. అంటే బుద్ధిమంతులు అయితే ఏం చేస్తాడు? తన ఇల్లు కట్టుకుంటారు. బుద్ధిహీనుడు అయితే ఏం చేస్తాడో తన చేతులతో తన ఇల్లు ఓడ బెరుక్కుంటాడని మాట్లాడుతుంది సామెతల గ్రంథంలో. ఇల్లు కట్టుకోవటం ఏంటి, ఓడ బెరుక్కోవటం ఏంటి అంటే, మనమే ఆయన ఇల్లు అని చెప్పి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనము సమస్తమును చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు అని మాట్లాడుతున్నాడు ఎబ్రీ గ్రంథకర్త. మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఎబ్రీ పత్రికలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం ఇల్లు అంటే ఎవరంటే చూడండి, ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరిని తెలియజేస్తున్నాడు అంటే 7వ వచనం చూడండి. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, అంటే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు యేసుప్రభు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎవరు? మనము. ఇక్కడ మన గురించి మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లుని మాట్లాడుతున్నాడు. అంటే ఇల్లు అంటే ఎవరు? మనమే.
అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థం. అంటే దేవుడు తల్లి గర్భంలో మనల్ని పెట్టాలనుకోవాలి, మనం పెరగాలనుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు అనుకోవాలి. అంటే ఇల్లు అంటే ఎవరు? మనమే ఆయన ఇల్లు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే జ్ఞానవంతులు ఏం చేస్తారు, బుద్ధిమంతులు ఏం చేస్తారు? తన ఇల్లుని కట్టుకుంటారు. అంటే ఏంటి దాని అర్థము? ఈ లోకంలో మనము ఈ శరీరంతో ఉన్నాం, ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, శరీరము మళ్ళా మట్టికి వెళ్ళిపోతూ ఉంటుంది మన శరీరం. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతుందంటే ఈ గుడారము చితికిపోతుందని మాట్లాడుతున్నాడు. బాహ్య సంబంధమైన ఈ గుడారం అంటే ఏంటి? మన దేహము చితికిపోతుంది, కానీ నిరంతరం ఉండేది మన ఆత్మ. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తారు? తన ఆత్మను శాశ్వతంగా కాచుకుంటూ ఉంటాడండి అతను. అంటే శాశ్వతమైన చోటుకు వెళ్ళాలని, పరలోకంలో జీవించాలని, పరలోకవాసిగా ఉండాలని అతను జాగ్రత్తగా జీవిస్తూ ఉంటాడు. గమనించండి ఇక్కడ మీరు. అంటే బుద్ధిమంతుడు అంటే ఎవరన్నమాట? తన ఇల్లును కాపాడుకునేవాడు, తన ఆత్మ నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవంలో తండ్రితో, కుమారునితో, దూతలతో, పరిశుద్ధులతో శాశ్వత కాలము జీవించటం. అందుకే బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉంటూనే పరలోకానికి పునాదులు వేసుకుంటూ ఉంటారు, పరలోకానికి పునాదులు వేసుకుంటూ ఉంటారు. అందుకే అబ్రహాము ఈ లోకంలో గొప్ప ధనవంతుడై ఉండి కూడా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడండి అతను. అందుకే మనం లాజరు చనిపోతే అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉండటానికి పరదేశంలో ఉన్నట్లు చూస్తున్నాం, ఇంకా పరలోకం వెళ్ళలేదండి. అంటే అబ్రహాము రొమ్మును ఎందుకు ఆనుకున్నాడు అంటే అబ్రహాము ఈ లోకంలో ఉండగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు గనక, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అతను బుద్ధిమంతుడు గనక, తన ఇంటిని కాపాడుకున్నాడు గనక దేవుడు ఒక ప్రస్తుతానికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు, తర్వాత పరలోకం వెళ్తాడు. అందుకే బుద్ధిమంతులు అయితే అని మాట్లాడుతున్నారు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? పరలోకం కొరకు ఈ లోకంలో ఉండగానే పరలోకం కొరకు పునాదులు వేసుకుంటూ ఉంటారు, పరలోకం శాస్త్రం చెప్పి ఎంచుకుంటూ ఉంటారు. మరి బుద్ధిహీనుడు ఎవరంటే చూడండి, మనకి లోకాసువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనపడుతున్నాడు మనకి. అతనికి అప్పటికే విపరీతంగా ఆస్తుంది, విపరీతంగా ధనధాన్యాలు కూడా ఉన్నాయి. ఈసారి పంట ఇంకా విపరీతంగా పండిస్తుంది. అతను కొట్లు సరిపోవట్లేదండి. అతను ఆ పంటనంతటిని సమకూర్చి పెట్టుకోవడానికి, దాచుకోవడానికి కొట్లు సరిపోవటం లేదు. అప్పుడు తను అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం పంట విస్తారంగా పండింది కనుక నా గొడవన్స్ ఇంకా పెద్దవి చేస్తాను, మళ్ళా కొత్త గొడవన్స్ కట్టిస్తాను, ఈ పండిన ధాన్యాన్ని అంతటినీ కూడా నేను ఏం చేస్తానంటే గొడవన్స్లో స్టోర్ చేసుకుంటాను మాట్లాడుతూ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, అనేక సంవత్సరాలకు సరిపడా సంపద నీకుందని చెప్పి తన ప్రాణంతో చెప్పుకున్నాడండి. అంటే ఈ లోకంలో అనేక సంవత్సరాలకు సరిపడా ధనధాన్యాలు, ఆస్తిని సమకూర్చుకున్నాడు అతను. అయితే కొద్ది కాలం జీవించే జీవితం కొరకే అతను ఆశపడుతున్నాడు, కానీ అతను చనిపోతే ఇవేమీ కూడా తన వెంట రావని, చనిపోతే తను చేసిన మంచి పనులు, దేవునితో నడిచింది మాత్రమే అతనికి కూడా వస్తుందని అతను గ్రహించలేకపోయాడండి. అందుకే ఈ లోకంలో అతను ధనవంతుడైనా కానీ దేవుడు అతను ఏమని పిలుస్తున్నాడంటే వెర్రివాడ అని పిలుస్తున్నాడండి. ఎందుకంటే వెర్రివాడంటే ఎవడండి? జ్ఞానము లేనటువంటి వాడండి వెర్రివాడంటే. తన ఇష్టం వచ్చి నోటికి ఎదురుస్తుంది మాట్లాడేవాడండి వెర్రివాడంటేని. అంటే ఈ లోకంలో అంతా సంపాదించుకున్నారు, కానీ శాశ్వతమైన పరలోకాన్ని వదులుకున్నాను. ఆ పరలోకం కొరకు నువ్వు ఎదురు చూడలేదు. నువ్వు ఆ పరలోకంలో దేవుడు దేవదూతలు ఉంటారని, ఆ దేవుడే నిన్ను సృజించిన వాడని, ఆ దేవుని స్తుతించాలని, ఆ దేవుని గణపరచాలని, ఆ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఎరగనటువంటి వాడు ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత కోటేశ్వరుడైనా, ఎంత గొప్ప అధికారంలో ఉన్నా కూడా అది ఈ లోకానికే కానీ మరణించిన వెంటనే ఇది ఏది కూడా అతని జీవితం వెంట రాదండి. కానీ వెర్రివాడ ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు అని చెప్పన్నాడండి. చచ్చిపోయాడు అతను ఆ రాత్రి. మరి సంపాదించినంత ఏమైపోతుంది?
ఈ లోకంలో తన ప్రాణంతో సుఖంగా ఉండమని చెప్పాడు. మరి చనిపోయిన తర్వాత తన ప్రాణం సుఖంగా ఉంటుందంటే వేతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించండి, ఇక్కడ వేతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ధనవంతుడి కథ. ఇంకొక ధనవంతుడి కథ చూసినట్లయితే లాజరు ధనవంతుడి కథలో లాజరుకి ఆస్తిపాస్తుల్లో ఏమీ లేవు. కానీ అతను బుద్ధిమంతుడు గనక, జ్ఞానవంతుడు గనక, జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటారు గనక అతను ఏం చేస్తే భయంకరమైన దరిద్రంలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న ఆ ధనవంతుడి బళ్ళ మించి పడిపోయి రొట్టె ముక్కలు తిన్నా అతను చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకుని విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడేమో వేతన పడుతున్నాడు. ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు జ్ఞానవంతులు? ఈ లోకంలో జీవించేవాడు, ధనం సంపాదించుకునేవాడు జ్ఞానవంతుడా? పరలోకం కొరకు పునాదులు వేసుకుని శాశ్వత కాలం పరలోకంలో ఉండాలనుకున్నవాడు జ్ఞానవంతుడా? అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, బుద్ధిమంతులైతే, గమనించండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదరని మాట్లాడుతున్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నిత్యము ప్రకాశిస్తూనే ఉంటారండి. కానీ దేవునిలో ఉన్నవారైతే, ఆ పరలోకం కొరకు ఎదురు చూసేవారైతే, ఆ పరలోకం కొరకు భూమి మీద పునాదులు వేసుకున్న వారైతే వారు ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా నిరంతరము కూడా ఆకాశములోని జ్యోతులను పోలిన వారే నిరంతరము కూడా వెలుగుతూ ఉంటారు. ఆ వెలుగులో అనేక మంది జీవిస్తూ ఉంటారని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తుంది. కనుక వారు వెలుగు ఉండటమే కాకుండా ఇంకేమని మాట్లాడుతున్నాడంటే, చూడండి ఇంకా మాట్లాడుతున్నాడంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. గమనించండి, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు జ్యోతుల వలె ఉన్నావు, నువ్వు వెలిగింపబడ్డావు, పరలోకం కొరకు నువ్వు పునాదులు వేసుకుంటున్నావు. కానీ నీవే కాకుండా ఇంకా ఈ లోకంలో అనేక మంది చీకట్లో నశించిపోతున్నారు, పాపంలో నశించిపోతున్నారు, మరణానికి గురైపోతున్నారు, నిత్య నరకానికి చేరువైపోతున్నారు. కనుక ఇటువంటి వారందరినీ కనుక నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి బోధించి నీ వారిని నీతిని అనుసరించినట్లు నీతి మార్గాన్ని కనుక నువ్వు వారిని నడిపించావంటే, చూడండి, అటువంటి వారందరూ కూడా అనేక మందిని దేవుని వైపు ఎవరైతే నడిపిస్తారో వారందరూ కూడా నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదని మాట్లాడుతున్నారు. అంటే అనేక మందిని సువార్త ప్రకటించి దేవుని యొద్దకు నడిపించే వారిని ఏమంటే నక్షత్రాలను పోలి ఉంటారని చెప్పి ఇక్కడ దానియేలు తెలియజేస్తున్నాడు. అందుకే సమరీ స్త్రీ చూడండి, ఆమె ఒంటిగా జీవించేది. అయితే ఒక రోజుని యాకోబు బావి యొద్దకు వచ్చింది మధ్యాహ్నం వేళ. అప్పటికే యేసు ప్రభువారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన యూదుడు, పైగా బోధకుడు. ఆయన తను వచ్చి నీళ్లు చేదుకుని వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఈ రబ్బీలు కానీ యూదులు కానీ వేరే ఇతర స్త్రీలతో మాట్లాడరు, అటువంటి పాపం స్త్రీలతో అసలు మాట్లాడరండి. ఆమె నీళ్లు చేదుకుని వెళ్ళిపోబోతుంది. నూతిలో వేసిన వెంటనే ఆ చేద, అమ్మ నాకు కొంచెం దాహానికి ఇస్తావని అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. యూదుడివైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమ్మనికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు? నువ్వు మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా, మీరు మా ఇళ్ళ దగ్గరికి రారు కదా, మేముంటున్న పరిసర ప్రాంతాల గుండా మీరు వెళ్ళరు కదా, మేమేం పెట్టినా మీరు తినరు కదా, మరి నీవేంటి నన్ను నీళ్ళమ్మని అడుగుతున్నావు, పైగా బోధకుల్లా కనిపిస్తున్నావు అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు మాట్లాడుతున్నది ఎవరితో తెలుసుంటే నువ్వు ఎలా మాట్లాడో అని అన్నప్పుడు తను అంటుంది, నీవు ప్రవక్తవా అని అడుగుతుందండి. సరే, నిన్ను ఇచ్చినవాడు ఎవరో గనుక, నిన్ను అడిగిన వారు ఎవరో గనుక తెలిస్తే ఆయన నీకు జీవజలాలు ఇస్తాడని చెప్పినప్పుడు అప్పుడు ప్రభువా నాకు జీవజలాలు ఇస్తావా అని అడిగింది. అంటే ఆమె ఏమనుకుంటుంది, జీవజాలు అంటే ఎప్పుడూ ప్రవహించే నదులు అనమాట. నదులు జీవ నదులు అని చెప్పి అంటుంటాం మనం. ఎప్పుడు ఎండిపోవండి, ప్రవహిస్తూనే ఉంటాయండి అవి. వాటి ద్వారా అనేక మొక్కలు, పశువులు, పంటలు పడుతూ ఉంటాయండి. దానివల్ల దాహం తీర్చుకుంటూ ఉంటాయి. జీవజల నదులు అంటాం అట్లా మనం, నిత్యం ప్రవహించే వాటిని. ఆమె మామూలు నీళ్ళు అనుకుంటుంది, బావి దగ్గర రాకుండా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుందండి. అయితే నీ పెనిమిటిని తీసుకురా నేను ఇస్తానని చెప్పినప్పుడు నాకు పెనిమిట్లు లేడు అని చెప్పిందండి.
పెనిమిటి లేడని చెప్పినప్పుడు కరెక్ట్, అవును నిజమే, కరెక్ట్గానే చెప్పాను, ఎంతవరకు నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నవాడు నీ పెనిమిటి కాదన్నప్పుడు, అయ్యా నువ్వు ప్రవక్త నేను నమ్ముచున్నా నేను అని అందండి. అది అప్పుడు చెప్తుందని తను, మాకు మెషియా కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ఆ మెషియా గనక వచ్చినట్లయితే సమానత్వం ఉంటుందని, అందరినీ ఒకటి చేస్తాడని, మా కష్టాలన్నీ పోతాయని ఆ మెషియా కొరకు మేము ఎదురు చూస్తున్నామని చెప్పినప్పుడు, ఆ మెషియా నేనేం చెప్పినప్పుడు ఆమె ఆ కొండ అక్కడ విడిచిపెట్టేసి తన గ్రామంలోకి వెళ్ళి ఆ ఊరి వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు తీసుకొచ్చిందండి. గమనించండి, యేసు ప్రభు 2 రోజులు అక్కడ వారికి దేవుని రాజ్యం గురించి పాటించారు. ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించి నక్షత్రాలు అని చెప్పి ఇక్కడ దానియేలు గ్రంథంలో మనకు రాయబడి ఉందండి. అలాగనే సమరయ స్త్రీ తన ఊరి వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు తీసుకొచ్చిందండి. వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నారు. వారి తర్వాత రక్షించబడ్డారు. ఫిలిప్పు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. వారందరూ కూడా రక్షించబడ్డారండి అక్కడ వాడు. మనం అందరం మరి అలాగనే ఈవేళ మనకి భారతదేశంలో ఎన్ని ఆటంక శివశక్తి వల్ల కానీ, బజరంగ దళ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా, మన దేవుడు ఆకాశం నుండి అందరినీ చూస్తున్నాడు గనక, కాలములు సమయములో ఆయన ఆధారంలో ఉన్నాయి గనక, ఏ సమయాన్ని ఏం జరగాలో, ఏ కాలంలో ఏం చేయాలో ఆయన ఎరుగును గనక, ఒకవేళ ఇప్పుడు వారు క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలని మీరు ఎవరైనా సరే సువార్తను ప్రకటిస్తున్నట్లయితే, మీరు గ్రామాల్లోకి వచ్చినట్లయితే, మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఇలాగే కనుక మనం ఉన్నట్లయితే మన దేశం ఒకనొక సమయంలో మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. మన మొత్తానికి నాశనం అయిపోతుంది. మన మతాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఇవాళ అనేక మంది రెచ్చగొడుతూ వాళ్ళ క్రైస్తవ్యాన్ని ఆటంకాన్ని కలగజేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనం ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా, ఆదిమ సంఘం మొదటి నుంచి కూడా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి, కానీ వారన్నిటిని తాళుకొని ఇంతవరకు అది నిలబడింది కనుక సంఘము, మనం ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఈ సువార్తను అనేక మందికి ప్రకటించాలి. అనేక మందిని మన దేవునితో తిప్పినట్లయితే మనము నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె మనం ఉంటాం. మనం ఆ నక్షత్రాల వలె ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనం ప్రకటిస్తూనే ఉండాలి. మనం వెలిగింపబడిన మనం అనేక మందిని వెలిగించాలి. మనల్ని వెలిగించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. చీకటిలోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమై ఉన్నారని చెప్పేసి అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 కనుక ఈవేళ అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం వెలిగించాలండి. ఈవేళ దేవుడు చెప్పాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి దేవుడు తెలియజేశాడు. కనుక ఆ పనిని మనం చేయవలసిన వారమే అన్నాం. మనం అందరము కూడా చేయవలసిన వారమే అన్నాం. మనం కనుక నిరంతరము జ్యోతుల వలె మనం ఉండాలంటే ఈ సువార్తను మనం అనేక మంది దగ్గరికి తీసుకువెళ్ళాలి. అనేక మందికి మనం పంచవలసిన వారమేనని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే నక్షత్రం మార్గాన్ని చూపిస్తూ ఉంటుందండి. నక్షత్రం అలాగనే బెత్లెహేములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం మార్గం చూపించిందండి. నక్షత్రం మార్గం చూపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తుందండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడటానికి వచ్చారంటే వాళ్ళు చాలా దినాలు కష్టపడి చాలా దూరం ప్రయాణం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడటానికి వచ్చారంటే వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళకు దారి చూపించిందండి. ఆ నక్షత్రం గురించి వాళ్ళకి ఎలా తెలుసు అంటే సంఖ్యాకాండములో వ్రాయబడి ఉందండి. వాళ్ళ జ్ఞానులు గనక, దైవ గ్రంథాన్ని వాళ్ళు చదువుకున్నారు గనక సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే ఆయనను చూచుచున్నాను గాని, ఇంకా చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును అని ఇక్కడ మనకి ప్రవచనం ఉందండి. ఇక్కడ అంటే ఆ నక్షత్రాన్ని చూచిన వెంటనే, ఆ నక్షత్రాన్ని ఆ జ్ఞానులు చూచిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? నక్షత్రం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాకోబులో ఉదయించాడని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రం వాళ్ళకి మార్గం చూపించిందండి. ఆ నక్షత్రం మార్గం చూపించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు
యెరూషలేము వచ్చారండి. వాళ్ళు యెరూషలేము వచ్చిన తర్వాత వాళ్ళంతవరకు కూడా ఆ నక్షత్రం చూపించిన దారి గుండగానే వాళ్ళు వచ్చారండి. ఆ నక్షత్రం వాళ్ళకి మార్గం చూపించింది. తూర్పు దేశం నుండి వాళ్ళకి యెరూషలేము తీసుకుని వచ్చిందండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజు అంటే రాజకోటలో ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ నక్షత్రం ఇంకా ప్రయాణం చేస్తున్నా కూడా వాళ్ళు ఆగిపోయి హేరోదు కోటలోకి వెళ్ళి ఆ హేరోదుతో మాట్లాడుతున్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి వచ్చామని చెప్పినప్పుడు హేరోదు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారు. ఏంటి, ఇక్కడ రాజు ఎవరు పుట్టారు? కాబట్టి రాజు ప్రధానులు, యాజకులు, ప్రజల్లో ఉండే శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినది వారిని అడిగారండి. అందుకు వారు ప్రవచనం తెలియజేస్తున్నారు. యోదయ బెత్లెహేంలోనే, ఇక్కడే యోదయ బెత్లెహేంలోనే పుడతాడండి. అనగా యోదయ దేశం బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివు కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడుతుందని చెప్పినప్పుడు ఆయన చాలా కలవరపడిపోయి చెప్తున్నాడు, సరే మీరు వెళ్ళి పూజించరండి, మీరు వెళ్ళొచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి పూజిస్తాను, ఎక్కడ ఉన్నాడో చెప్పమని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారని బయటకు వచ్చి చూసినట్లయితే ఆ నక్షత్రము మళ్ళా యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకుని వెళ్ళిందండి. ఇక్కడ గమనించండి, ఇంతవరకు ఆ నక్షత్రాన్ని చూచారు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నక్షత్రం చూపిస్తున్న దారిలోకి వెళ్లకుండా రాజుకు తన సొంత ఆలోచన చెప్పి రాజకోటలోకి వెళ్ళిపోయారండి. అదేవిధంగా ఈ లోకమంతా కూడా బైబిల్ పట్టుకుంటుంది. బైబిల్ ప్రకారంగా జీవించకుండా ఎవరో ఒక మనిషి కల్పించిన పద్ధతుల్లో సొంత ఆలోచన చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. మార్గం తప్పిపోతున్నారండి. మార్గం తప్పిపోయే నక్షత్రాలుగా మనం ఉండకూడదని మనం దేవుడు తెలియజేస్తున్నాడు. అవి రాలిపోతూ ఉంటాయండి. అవి కొద్ది కాలం మాత్రమే జీవిస్తూ ఉంటాయండి అవి. కానీ మనమైతే శాశ్వత కాలము దేవునితో జీవించాలంటే, శాశ్వత కాలం వెలిగే నక్షత్రాల వల్లే మనం ఉండాలంటే ఆ నక్షత్రం యేసు దగ్గర తీసుకొచ్చిందండి. వాడు 10వ వచనంలో ఏం చేస్తుందంటే, చూడండి ఏం జరిగిందో. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, అది అక్కడ ఆగిపోయిందండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారండి. గమనించండి, ఆ నక్షత్రం వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిందండి. ఆయన చూచి అత్యానందభరితులై, అలా ఇంచుమించు కొన్ని నెలల ప్రయాణం చేసి వచ్చారని ప్రభు ఆయన యేసుక్రీస్తుని చూడటానికండి. అలాగనే నక్షత్రం మార్గం చూపించింది యేసు ప్రభు దగ్గరికి. ఈవేళ మనం కూడా మన చుట్టూ నశించిపోతున్న అనేక మందికి నక్షత్రంలాగా అనేక మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చేవారుగా, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేవారుగా ఒక నక్షత్రంలాగా మనం ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుందండి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఏముందంటే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 16-17 చూసినట్లయితే, అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యము చేత పట్టుకుని, ఎందుకంటే భయంకరమైన లోకంలో ఉన్నాం, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే లోకంలో మనం జీవిస్తున్నాం. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నట్టు మాట్లాడుతున్నారు పౌలు. ఈ లోకంలో జ్యోతుల వలె కనబడాలి. ఈవేళ నిజమైన వెలుగు కాకుండా ఈవేళ మరి, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం కరెంటు పోతే జనరేటర్ వేసుకుంటాం, అది ఎక్కువసేపు ఉంటుందని మనకి. అలాగే ఈవేళ సత్యంలో లేకుండా అనేక మంది అసత్యంలో జీవిస్తున్నారు కనుక అటువంటి నక్షత్రాలలో మనం కాకుండా నిరంతరము వెలిగే జ్యోతుల వలె మనం ఉండాలని, అట్టి జనం మధ్యన జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడాలని మన దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం వెలిగింపటమే కాకుండా అనేక మందిని వెలిగించి ఒక నిజమైన నక్షత్రంగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడని దేవ, మిగిలిన దినమంతా కాపాడుతండి. ఒక మంచి ప్రసంగం తండ్రి, అనేక మందిని ఎవరైతే తిప్పుతారో తండ్రి వారు నక్షత్రాల వలె ఉంటారు ప్రభా. అంతేకాకుండా ప్రభా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు తండ్రి. వెర్రివారి వలె మేము ఉండకూడదు ప్రభా. ఈ లోకం శాశ్వతం కాదు తండ్రి, పరలోకం శాశ్వతంగా తండ్రి. ఆ పరలోకానికి పునాదులు వేసుకుంటూ ఈ లోకంలో అనేక మందిని క్రీస్తు వైపు నడిపిస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైన నీ సత్యాన్ని ప్రకటిస్తూ మా జీవనయాత్రలో ముందుకు సాగిపోవడానికి ప్రసంగం సహాయపడలే చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.